టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫౌండేషన్ కోర్స్, ఫ్రీ ఫౌండేషన్ కోర్స్ ఇస్తున్నారు. ఎవరైతే మరి కోచింగ్ వెళ్ళలేనటువంటి విద్యార్థులు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళే ఆర్థిక స్తోమత లేనటువంటి స్టూడెంట్స్ కోసం అయితే ఇది ఒక వరం అనేది చెప్పుకోవాలి. 5 months మీకు రెసిడెన్షియల్ ఫ్రీ కోచింగ్ ఇస్తామని షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ తరపున ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా పొందడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు మీకు చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ అఫైర్స్ మెటీరియల్ అంతా కూడా ఈ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే మీకు డిస్కస్ చేస్తాను మీతోటి. ఒకసారి చూడండి, ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఫర్ సెకండ్ బ్యాచ్ 5 months ఫౌండేషన్ కోర్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్, ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి డ్యూరింగ్ 2023-24. ఇక్కడ ద టిఎస్ఎస్సి స్టడీ సర్కిల్ అంటే తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఈజ్ అరేంజింగ్ pre-residential coaching per second batch foundation course for group 1, 2, 3, 4 including banking, RRB and SSC. ఈ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా ఫౌండేషన్ కోర్సులో శిక్షణ ఇవ్వడానికి 5 నెలల కాలం శిక్షణ ఇస్తాము. దానికోసం అయితే మేము అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నాము. ఎక్కడెక్కడ శిక్షణా కేంద్రాలు? ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, అంటే దాదాపు మీకు రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఓల్డ్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సూర్యాపేట్, మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. పర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. నిర్ణీత కోటా ప్రకారం అయితే ఇక్కడ సీట్లు అనేవి కేటాయించబడతాయి. అది కూడా మీ కింద ఇస్తాను, ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు అవైల్ ద కోచింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్వైటెడ్ ఫ్రమ్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి ఎప్పటి నుంచి ఉంది మనకి ఇది తెలంగాణ 23/2/2024 నుంచి February 23rd నుంచి అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఆన్వర్డ్స్ అవైలబుల్. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ద లాస్ట్ డేట్ ఫర్ రిసీట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ March 6th వరకు అయితే మీకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ దాకా మీరు అప్లై చేసుకోవచ్చు. 6th March వరకు 23 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ఈరోజు 23 నుంచి ప్రారంభం అయిపోయింది. ఇకపోతే ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఇది మీకు ఒక ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. ఈ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఇక్కడ సీట్లను కేటాయించడం అనేది జరుగుతుంది. ఈ ఎంట్రన్స్లో మీకు జనరల్ స్టడీస్ అనేది 70 మార్కులకు జిఎస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ జనరల్ ఎబిలిటీ వచ్చేసి 30 మార్క్స్, మొత్తం 100 మార్కులకి ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్లో మీకు ఏమున్నాయి టాపిక్స్? కరెంట్ అఫైర్స్ ఉంది, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ స్టేట్ ఎకానమీ, జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, తర్వాత సోషల్ ఎక్స్క్లూజన్, ఇష్యూస్ అండ్ పాలిటిక్స్ ఎట్సెట్రా. ఇవైతే మీకు జిఎస్లో. అదేవిధంగా జనరల్ ఎబిలిటీ ఇన్క్లూడ్స్ అర్థమెటిక్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ ఇంగ్లీష్. ద క్వశ్చన్ పేపర్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి బోత్ ఇంగ్లీష్లో వస్తుంది, మీకు తెలుగులో వస్తుంది. 100 మార్క్స్ విత్ 2 hours డ్యూరేషన్. 2 గంటలలో దీన్ని మీరు అటెంప్ట్ చేయాలి. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అడ్మిషన్స్ ఈజ్ ఓన్లీ త్రూ ద ఎంట్రన్స్ టెస్ట్ మాత్రమే అడ్మిషన్లు తీసుకుంటామని ఇక్కడ పేర్కొంటున్నారు. ద డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ ఇచ్చిండు మీకు 10th మార్చ్లో. మీకు March 10th తారీఖు అయితే ఈ ఎంట్రన్స్ డేట్ ఉంది. 11 AM స్టార్ట్ అవుతుంది. 11 AM to 1 PM 2 hours. ఎక్కడెక్కడ? ఆదిలాబాద్లో కండక్ట్ చేస్తున్నారు, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల ఇక్కడ ఎంట్రన్స్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు అటెండ్ అయ్యి మీ యొక్క ప్రతిభ ఆధారంగా సీట్ల కేటాయింపు అనేది జరుగుతుంది. కోచింగ్ అనేది మనకు 18th మార్చ్లో స్టార్ట్ అవుతుంది. 18 మార్చ్ 2024 నుంచి 17 ఆగస్టు 5 months 2024 క్లోజ్ అవుతుంది. మొత్తం ఈ 12 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో సెంటర్స్, అవన్నిట్లో కూడా క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఓన్లీ ఫర్ ద స్టడీ సర్కిల్స్ విచ్ ఈజ్ కవరింగ్ దేర్ నేటివ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ మీరు చూడండి ఆదిలాబాద్ పరిధిలోకి వచ్చేది. అంటే మీ ఇక్కడ ఈ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం వీరైతే ఆదిలాబాద్ స్టడీ సర్కిల్కి మాత్రమే ఎలిజిబుల్. అక్కడే వీళ్ళకి కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అక్కడ దానికోసమే అప్లై చేయమని చెప్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్ పరిధిలోకి ఏవో వస్తాయి, సిద్దిపేట పరిధిలోకి ఏవో వస్తాయి, ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇందులో వచ్చేటటువంటి డిస్ట్రిక్ట్ వాళ్ళు ఈ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్టడీ సర్కిల్కి అయితే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. వాటికైతే అప్లై చేయమని చెప్తున్నారు.
సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ మెరిట్ ప్రకారం సీట్లు ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఎస్సీకి 75 సీట్లు కేటాయించబడతాయి మొత్తం 100లో, ఎస్టీకి 10 ఇస్తారు, బీసీ 15 సీట్లు ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ మైనారిటీస్. ఓవరాల్ 33% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ 5% పర్సన్స్ ఫర్ పర్సన్ విత్ డిజబిలిటీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 5% ఇవ్వడం అనేది జరిగింది. ఓవరాల్గా ఎస్సీకి అయితే 75 సీట్లు అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఇక ఎలిజిబిలిటీ చూస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ మినిమం 3 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి, బీఏ కానీ, బీకామ్, బీఎస్సీ లేదా 4 ఇయర్స్ కోర్సెస్ లైక్ బీటెక్ కానివ్వండి, బీఫామ్, బీఎస్సీ అగ్రికల్చర్ వీళ్ళు కూడా ఎలిజిబులే. యాన్యువల్ ఇన్కమ్ అనేది ఒకటి గుర్తుంచుకోండి, 3 lakhs కంటే మీకు దాటకూడదు, షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 lakhs పర్ యానం డ్యూరింగ్ 2023-24. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు 1st February 2023 నుంచి 31st January 2024 మధ్య తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికెట్ని ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయిడ్ పర్షింగ్ ఎనీ అదర్ అకాడమిక్ కోర్స్ చదువుతున్న వారు ఎలిజిబుల్ కాదు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వారైతే కాదని చెప్పడమే జరిగింది క్లియర్గా, వాళ్ళు అప్లై చేయకండి. క్యాండిడేట్స్ షుడ్ ఆల్సో బి ఎలిజిబుల్ యాజ్ పర్ ద నామ్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద ఆర్గనైజేషన్ లైక్ టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీస్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి విత్ రిగార్డ్ టు ఏజ్ ఎట్సెట్రా అన్నాడు. క్యాండిడేట్ హూ హ్యాస్ అవైల్డ్ కోచింగ్ ఎర్లియర్, గతంలో మీరు ఏదైనా కోచింగ్ తీసుకొని ఉంటే సివిల్ సర్వీసెస్ ఇన్ స్టేట్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆర్ హైదరాబాద్ 5 months ఫౌండేషన్ కోర్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఎస్సీ స్టడీ సర్కిల్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంతకుముందు ఇలాంటి కోచింగ్ అనేవి తీసుకొని ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు క్లియర్గా. ఫర్ టేకింగ్ కోచింగ్ ఫర్ దిస్ సెకండ్ బ్యాచ్కి ఎలిజిబుల్ కాదు. క్యాండిడేట్స్ హూ హ్యావ్ availed similar coaching at the state or district study circles of BC, ST and minority departments are also not eligible. ఇందులో కూడా తీసుకొని ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు. హూ హ్యాస్ అవైల్డ్ సిమిలర్ కోచింగ్ దాంట్లో కూడా తీసుకొని ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదని చెప్పడం అయితే జరిగింది. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, కాపీ ఆఫ్ ఆధార్ కార్డు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ తీసుకొని పెట్టుకోండి, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, ఇది కూడా మీకు డేట్స్ ఇచ్చాను, కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికెట్ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికెట్, డిగ్రీ అండ్ ప్రొవిజనల్ మెమో కూడా పెట్టుకోండి, ప్రొవిజనల్ కూడా, ఫోటోగ్రాఫ్ అండ్ డిజబిలిటీ ఏమైనా ఉంటే దాని సర్టిఫికెట్ పెట్టుకోండి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ద అబోవ్ లిస్టెడ్ సర్టిఫికెట్స్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేయాలి. సర్టిఫికెట్స్ ఇన్ ఒరిజినల్ ఇంక్లూడింగ్ టీసీ కూడా ఇవ్వాలి, లాస్ట్ స్టడీడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని ఇవ్వాలి. ఫర్ ఎనీ క్లారిఫికేషన్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అని ఇక్కడ ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆయా ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ స్టడీ సర్కిల్స్ యొక్క హెడ్స్ యొక్క ఫోన్ నెంబర్లు, డైరెక్టర్స్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఉన్నాయి చూడండి, ఆదిలాబాదు, నిజామాబాదు, సిద్దిపేట ఇక్కడ చూసుకోండి. మీరు ఈ ఫోన్ నెంబర్లకు అయితే కాల్ చేసి మిగతా వివరాలు అయితే కనుక్కోవడానికి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ నుండి 5 months ఫౌండేషన్ కోర్సు కోసము అప్లికేషన్లు ఇవ్వడం ఆహ్వానించడం జరుగుతుంది. మరి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి.